ఏమైందిరా? ఒక్క నిమిషం మాస్టర్ అందరికీ క్లారిటీ ఇస్తా అంటాడు కార్తీక్. అత్త ల్యాప్‌టాప్ ఎక్కడుంది? ఆ కబోర్డ్‌లో ఉందిరా అంటది కార్తీక్‌ని. కార్తీక్ ఎళ్లి కబోర్డ్‌లో నుంచి ల్యాప్‌టాప్ తీసుకొస్తాడు. ఏం చేస్తున్నావురా? ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి కదా! ఆ! దాసమామ ఎలా మాయమయ్యాడు? ఐ మీన్ ఎందుకు గేట్ వరకొచ్చి ఎవరికీ కనిపించలేదు. సీసీ ఫుటేజెస్‌లో చూస్తే అందరికీ క్లారిటీ వస్తుందంటాడు కార్తీక్. జోష్న కంగారు పడుతూ ఉంటది. అత్తయ్య గారు జో దాసుని చూస్తే దాసు లోపలికి రాకుండా ఏమవుతాడురా? అంటాడు. కార్తీక్ మీ నాన్న కూడా నమ్మటం లేదు. నేను దాసును చూసానని ఇంట్లో నువ్వు తప్ప ఎవరు నమ్మటం లేదు. జోష్న అంటది. ఈ సీసీటీవీలో చూస్తే ఎలా తప్పించుకోవాలంటది జోష్న. చూసావా? అక్కడ ఎవరూ లేరు అంటది జోష్న. ఇది క్యామ్ 2 అంటాడు కార్తీక్. పెద్ద మేడం అంటాడు. మనం చూడాల్సింది క్యామ్ 1 అంటాడు. దొరికిపోయాను. ఇక తప్పించుకోలేనని కంగారు పడుతూ ఉంటది జోష్న. ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు అంటాడు కార్తీక్. దశరథ ఏమైందిరా అంటాడు. ఇంటి ముందు సీసీ కెమెరా కలెక్ట్ అవ్వట్లేదు. కలెక్ట్ అవ్వడానికి అది పనిచేస్తేనేగా అంటాడు కార్తీక్ వాళ్ళ మామయ్య. పనిచేయట్లేదా? అది రిపేర్ వచ్చి 1 మంత్ అవుతుందా అంటాడు దశరథ. ఎలక్ట్రీషియన్‌కి చెప్పాను. వాడేదో బిజీగా ఉండి రాలేదు అంటాడు. నేను కూడా దాని సంగతి మర్చిపోయాను అంటాడు దశరథ. మంచి పని చేసి మంచిదయింది. 1 మంత్ బ్యాక్ నేనే దాన్ని పోగొట్టింది. అమ్మాయి దాన్ని రిపేర్ చేశారేమోనని టెన్షన్ పడ్డాను. థాంక్ గాడ్ అని అంటది జోష్న. రిపేర్ చేస్తే బాగుండేది మామయ్య అంటాడు కార్తీక్. నువ్వేదో పాడు చేత మాటలు విని అడవుడు చేస్తున్నావు గాని దాసి వచ్చుండడు అంటాడు శివనారాయణ. నేను అదే చెప్తున్నాను తాత. కాబట్టి బావ నమ్మడు కదా! ఆ మాటకొస్తే తను ఏది నమ్మడు అంటది జోష్న. పారిజాతం మీరు మాత్రం నన్ను నమ్ముతున్నారా అంటది. గ్రాండీ అంటది జోష్న. వాడొచ్చాడు అంటది పారిజాతం. వస్తే ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయాడంటావా అంటాడు. మళ్ళీ వస్తాడు కదా అంటాడు కార్తీక్ వాళ్ళ మామయ్య. దాసుని మన ఇంటికి రావద్దని మనం ఎవడమూ అనలేదు కదా అంటది జోష్న వాళ్ళమ్మ. మీరేం అనలేదు. కానీ దాసు మామయ్యని ఇంటికి దూరంగా ఉంచాల్సిన పరిస్థితి జోష్నకుంది అంటాడు కార్తీక్. నీకు హెల్త్ బాలేదని తెలిసిన దగ్గర నుంచి దాసు మామయ్య ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని జోష్న టెన్షన్ పడుతుంది. దాసు మామయ్య నిజం చెప్తాడని నాకు చెప్పిన దగ్గర నుంచి కనిపించకుండా పోయాడు అని కార్తీక్ అంటాడు. జోష్న దాసు ఎప్పటికీ కనపడ్డు అని అంటది అని మనసులో అనుకుంటుంది జోష్న. నేను కనిపెడతానని కార్తీక్ అంటాడు. నువ్వు ఎప్పటికీ నన్ను కనిపెట్టలేవని జోష్న మనసులో అనుకుంటూ ఉంటుంది. బాగుంటది. తప్పించుకుని నన్ను సంబరపడకు అంటాడు కార్తీక్ మనసులో. పట్టుకోవడం నీ వల్ల కాదంటది జోష్న మనసులో. ఈరోజు సీసీటీవీ ఫొటేషన్ చూసినట్టయితే నిజం తెలిసేదంటది పారు. అవును పారు అంటాడు కార్తీక్. నిజం తెలిసేదంటాడు కార్తీక్. ఏంటి బావా తెలిసేది? గ్రాండ్ ఎవరినో చూసి పొరపాటు పడుతుందంటది జోష్న. నేను పొరపాటు పడ్డానా అంటూ పారు జోష్న వెనకాలే ఆగు ఆగు అంటూ వెళ్ళిపోతుంది. కాంచన దీపాన్ని వెళ్ళి వంట చెయ్యి, వంట పూర్తి చెయ్యి, అందరం కలిసి భోంచేద్దాం అంటది. జోష్నని పారిజాతం కేకేసుకుంటూ జోష్న జోష్న అనుకుంటూ పై బాల్కనీలోకి వచ్చారు. నేనేం పొరపాటు పడలేదే, వాడిని నా 4 కళ్ళతో చూశాను అంటది పారిజాతం. నీకేమైనా మతిపోయిందా? అందరిలో అరుస్తావేంటని జోష్న పారిజాతం మీద అంటుంది. ఎక్కడ ఇంటి వారసురాలు కాదని తెలిసిపోతుందోనని నే నీకు భయపడి ఎక్కడ వారసురాలు కాదు అని తెలిసిపోతుందోనని నువ్వు భయపడి నీ బ్రెయిన్ పని చేయట్లేదని పారుని తిడుతుంది. ఆ భయంతో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నావని జోష్న పారిజాతాన్ని తిడుతుంది. దాసు అని పారిజాతం చెప్పబోతుంటే జాసు లేడు జూసు లేడని జోష్న ఎవరు రాలేదు అని ఆ కళ్ళజోడు తీసి చేతిలో పెట్టుకోమని చెప్పేసి వెళ్ళిపోతుంది జోష్న. అంతేనంటావా? నేనే పొరపాటు పడ్డానా? కానీ వాడు అంత స్పష్టంగా కనిపించాడు. నిజంగానే కళ్ళజోడు మార్చాలా? అయ్యో ఏంటో నా అమాయపు కొడుకు ఏమైపోయాడో అయ్యో అని పారిజాతం అంటుంది. మొత్తానికి మీ అన్నయ్య అన్నమాట నిలబెట్టుకున్నాడమ్మా అని శివనారాయణ అంటాడు కాంచనతో. నువ్వు రావటం లేదని చెప్పేసరికి ఈ రోజు లంచ్‌కి ఫ్యామిలీ అంతా ఉండాలన్న నా మాట నిజం అవుదేమోనని నాన్న అంటున్నాడు. అప్పుడు బావ గుర్తొచ్చాడు అంటాడు కార్తీక్ వాళ్ళ మామయ్య. నువ్వు వస్తావని నమ్మకం వచ్చిందంటాడు. ఇక ఆలస్యం చేయకుండా దీపతో చెప్పేశాను. అమ్మ దీప నీ చేత్తో మంచి మంచి వంటలన్నీ చేసి పెట్టుని ఎంతో ఇష్టమైన వంటలన్నీ వండింది అంటాడు దశరథ. దీప నువ్వు కూడా కూర్చో భోంచేద్దామంటది అంటది జోష్న వాళ్ళమ్మ. వడ్డించడంలో తినిపించడంలో కూడా ఆనందం ఉంటుందంటది దీప.
నేను వండిన వంటలు మీరందరూ ఇంత ఇష్టంగా తింటున్నారంటే అంతకన్నా నాకు కావాల్సిందేముంటుంది అంటది దీప. లేదమ్మా, నువ్వు కూర్చొని భోజనం చేస్తేనే నా కడుపు నిండినట్టుంటుంది. రా రా సుమిత్ర సుమిత్ర పక్కన కూర్చో అంటాడు దశరథ. కూర్చో మరదలా, తండ్రి లాంటి మనిషి పిలిచి తల్లి లాంటి మనిషి పక్కన కూర్చోమంటే ఎందుకు ఆలోచిస్తావు అంటాడు కార్తీక్. కూర్చో అంటాడు కార్తీక్. తండ్రి లాంటి మనిషి తల్లి లాంటి మనిషి అని అనాల్సినంత అవసరం లేదు బావ అంటది జోష్న. మీ యజమాను అంటే సరిపోతుందా అంటది జోష్న. కుటుంబం అంతా సరదాగా కలిసినప్పుడు కూడా ఈ తేడాల అవసరమా మేనగోడలా అంటాడు కార్తీక్ వాళ్ళ నాన్న. అదంతేలేండి, ఎప్పుడు మొఖం మీద ఒకటి మనసులో ఒకటి పెట్టుకుని తిరుగుతుంది అని అంటది కార్తీక్ వాళ్ళమ్మ. నీకు మేనగోడల కంటే కోడలే ఎక్కువ కాబట్టి అంటది. ఇలా మాట్లాడడం విడ్డూరంగా లేదంటది జోష్న. ఏ దీపను కార్తీక్ భార్యగాను నా కోడలుగాను నువ్వెందుకు చూడలేకపోతున్నావే అంటది కార్తీక్ వాళ్ళమ్మ. ఓ విత్తనాల వ్యాపారి మిరియాల్లో బొప్పాయి గింజలు కలిపాడంట. ఎవరు గుర్తుపట్టలేదు అనుకుంటాడు. ఆ షాప్కి ఒక రైతు వచ్చాడు. మిరియాల విత్తనాలు అడిగాడంట. షాప్ అతనిచ్చాడు, తీసుకెళ్ళాడు. తను 10 గింజలు మాత్రమే వెయ్యాలి, మిగతావి అవసరం లేదనుకుని 10 గింజలు తీసుకుని నాటాడు. వారం తర్వాత మొలకలు వచ్చాయి. మరో వారం తర్వాత చూస్తే దాంట్లో 9 మిరియాల తీగలు, 1 బొప్పాయి మొక్క. షాప్ ఓనర్ చెప్పింది గుర్తు తెచ్చుకున్నాడు. విత్తనాలన్నీ ఒకటే, చాలా మంచివని. మాటలు మోసం చేయగలుగుతాయి కానీ మట్టి మోసం చేయలేదు. మనుషులు కూడా అంతే. అందరూ ఒకేలా ఉన్నారని కలిసిపోతే ఒకటైపోతారా? ఇప్పుడు బుద్ధులే వాళ్ళ నుంచి వేరుపరుస్తాయి అని జోష్న అంటది. మా మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే దీప ఎవరికి చెప్పకుండా దాసింది. మమ్మీకి హెల్త్ బాగోపోతే బావ నిజం చెప్పలేదు. కానీ మేం మాత్రం ఈ రోజుకి జరిగిన దానికి బాధపడుతూనే ఉన్నాం. ఒకవేళ ఏదైనా జరిగితే నష్టం ఎవరికి? ఈ వంటలు అద్భుతం చేస్తున్న దీపక లేదా మనక అని జోష్న అంటది. కాంచన, అసలు నీ కూతురికి మేము ఇంటికి రావడం ఇష్టం లేదనుకుంటానయ్యా అంటది. నువ్వు ఊరికే నన్ను నిందించుకుంటది జోష్న. తమరు మాటలు అలా ఉండి అంటాడు కార్తీక్. నీవు ఏ మాటకు బాధపడతారో ఏ మాటకు బాధపడరో అన్నది నీకు తెలియదు, నువ్వేం చిన్నపిల్లవు కాదుగా అంటాడు. ఈ మధ్య దీని చాటలో మాటలో ఏమీ అర్థం కావట్లేదురా అంటాడు శివనారాయణ. నువ్వు బావకు సపోర్ట్ చేస్తావేంటి తాత అంటది జోష్న. జోష్న వాళ్ళమ్మ జోష్నని, జోష్న నువ్వు ఆగు అంటది. అందరూ సరదాగా భోంచేస్తున్నాం కదా, నువ్వు ఇలా మాట్లాడదాం అవసరమా అంటది జోష్న వాళ్ళమ్మ. అంటే అందరూ అనే దాన్నే కదా అంటది పారిజాతం. ఫ్యామిలీలో మనమే మాట అనుకుంటే ఎలా అత్తయ్య అంటాడు కార్తీక్ వాళ్ళ నాన్న. ఆ అవును, నీ టైం బాగుంది అల్లుడు, అడ్డదారిలో ఈ ఫ్యామిలీలో కలిసిపోయావు అంటది పారిజాతం. నువ్వంటే ఇష్టం లేకపోయినా కాంచిన వెనకాలే తిరుగుతున్నావు అంటది పారిజాతం. నిజానికి నువ్వు ఫ్యామిలీతో రావాల్సి వస్తే కావేరితోనూ స్వప్నతోనూ రావాలంటది పారిజాతం. కార్తీక్ వాళ్ళ నాన్న అత్తయ్య గారు అని పిలుస్తాడు. జోష్న, ఏ వాళ్ళు నీ ఫ్యామిలీ కాదా? ఓహో, రెండో పెళ్ళానికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా అని అంటది. కార్తీక్ పారు అని పిలుస్తాడు. ఎందుకు అరుస్తావని కార్తీక్ని ఎందుకు అరుస్తావని పారు అంటది. పిన్ని, ఇంత పద్ధతి లేకుండా ఎలా మాట్లాడుతున్నావు పిన్ని? నా భర్త నాకు దూరం అయిపోయాడని నేనేం బాధపడుతున్నానని నీతో నేను చెప్పానా అంటది కార్తీక్ వాళ్ళమ్మ. అసలు రెండో పెళ్ళమే లేకపోతే నువ్వే నీ భర్తని ఎందుకు వదిలేస్తావు అంటది పారు. శివనారాయణ పారిజాతాన్ని పిలుస్తాడు. కేక వేసి, భోజనం చేసేటప్పుడైనా కాస్త మనశ్శాంతగా తిని అంటాడు శివనారాయణ. వయసు ఏమో 10 మందికి మంచి చెప్పంత ఎదిగింది, బుద్ధేమో ఎంగిలాకలు చుట్టూ కాకిలాగా తిరుగుతుంది అని అందరూ సంతోషంగా ఉన్నారని విందు ఏర్పాటు చేస్తే ఏంటని శివనారాయణ అరుస్తాడు. కార్తీక వాళ్ళ మేనత్త మామగారు అని పిలుస్తుంది. అత్తయ్య గారిని ఏమనకండి, మీరంతా నా గురించి ఆలోచించారు, అందుకు సంతోషంగా ఉంది. దానికోసం మీలో ఎలా ఘర్షణ పడ్డం నాకు ఇష్టం లేదంటది జోష్న వాళ్ళమ్మ. ఒక రకంగా చెప్పాలంటే నేను బ్రతుకుతానో లేదో అన్న నమ్మకం నాకు లేదు. సుమిత్ర, వదిన, అత్త అంటారు. అవునరా, నా కూతురి పెళ్లి చూడాలన్నదే నా కోరిక. అంతవరకైనా బ్రతుకుతానో లేదో అనిపిస్తుంది. అందరూ బాధపడతారా మాటకి?
నా సమస్యకి పరిష్కారం ఉందని మీరు చెప్పొచ్చు. కానీ నాకు మాత్రం నమ్మకం లేదురా. ఆ పరిష్కారం నన్ను ఎన్ని రోజులు ప్రాణాలతో నిలబెడుతుందో. మళ్ళీ నేను మీతో కలిసి ఇలా భోజనం చేసే రోజు వస్తాయో రావో? ఖచ్చితంగా వస్తాయమ్మా అంటది జోష్న. నేను నిన్ను కాపాడుకుంటానంటది జోష్న. నేనుండగా నీకేం కాదమ్మా అంటది జోష్న. ఏం దీపా అంతే కదా అంటది జోష్న. ఒక కన్న తల్లికి ప్రమాదం వస్తే కన్న కూతురు చూస్తూ ఎలా వదిలేయగలదు అని జోష్న దీప వైపు చూసి దీపతో అంటుంది. ప్రాణాలు అడ్డు పెట్టైనా కాపాడుకుంటుంది. మమ్మీ, నీ కూతురు ఉండగా నీకేం కాదు. నువ్వెప్పుడు ఇలాగే ఉంటావు. తొందరలోనే ట్రాన్స్‌ఫర్‌మేషన్ జరుగుతుంది. నువ్వు కోలుకుంటావు. మామూలు మనిషివి అవుతావు. నా పెళ్లి చూస్తావు. నా పిల్లలతో ఆడుకుంటావు. నీ మనవలకి నీ చేత్తోనే భోజనం తినిపిస్తావు అంటది జ్యోత్స్న. పారిజాతం ఇదేంటి నిలబెట్టుకోలేని వాగ్దానాలని చెప్పుకుంటూ పోతుంది. ఇవన్నీ ఎలా జరుగుతాయి అని పారిజాతం మనసులో అనుకుంటుంది. దీప జ్యోత్స్న భయపడకుండా ఇవన్నీ ఎలా చెప్పగలుగుతుంది అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. నా ప్లాన్ వేరే ఉంది బావా. నేను ముందే డిసైడ్ అయ్యాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. హాయ్ మామా అని దీప వాళ్ళ కూతురు వస్తుంది. భోజనం చేయకుండా ఎక్కడ తిరుగుతున్నావే అని కార్తీక్ వాళ్ళ అత్త అంటది. పాప టెన్నిస్ పైన అంది. టెన్నిస్ పైన ఆడుకుంటున్నావా? రా భోజనం చేద్దువు గాని అంటది కార్తీక్ వాళ్ళమ్మ. పాప నేను హ్యాండ్ వాష్ చేసుకోవాలంటది. నేను తినిపిస్తాలేరా అంటది కార్తీక్ వాళ్ళమ్మ. నీ మనవరాలకి నీ చేత్తోనే భోజనం తినిపిస్తావన్న మాట ఇంత ఫాస్ట్‌గా జరుగుతుందని అనుకోలేదని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. దీప జ్యోత్స్న అన్న మాట ఒక కన్న కూతురు ఉండగా కన్న తల్లి ప్రాణాలు చూస్తే ఎలా వదిలేయగలదు? ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకుంటుంది అని జ్యోత్స్న అన్న మాట దీప మరలా గుర్తు చేసుకుంటుంది. నీ కూతురు ఉండగా నీకేం కాదని జ్యోత్స్న అన్న మాట దీప గుర్తు చేసుకుని భోజనం నుంచి లేసేసింది. జ్యోత్స్న మాటలు చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది బావ అని కార్తీక్ చెప్తుంది దీప. పారిజాతం జ్యోత్స్నని అసలు నీ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. కార్తీక్ జ్యోత్స్న దీపతో తప్పించుకునే దారే లేదు మరదలా అంటాడు. తప్పించుకునే దారి ఏమన్నా దొరికిందంటే పారిజాతం. ఒకవేళ ప్లాన్ జ్యోత్స్న ఆపితే అంటాడు. పారిజాతం మనవరాలతో మరి ఏం చేస్తావు అని అంటుంది. కార్తీక్‌తో దీప ఖచ్చితంగా తన దగ్గర ఏదో ప్లాన్ ఉందని దీప కార్తీక్ చెప్తుంది. ఏ ప్లాను లేకుండా ఎలా ఉంటాను గ్రాని అని జ్యోత్స్న అంటది పారిజాతంతో. దీప ఆ ప్లాన్ ఏమై ఉంటుంది బావ అని కార్తీక్ చెప్తుంది. జ్యోత్స్న ఆ ప్లాన్ ఏంటో నేను చెప్పను అని మనసులో అనుకుంటుంది. ఆ ప్లాన్ ఏంటో ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదని జ్యోత్స్న పారిజాతంతో అంటది. కనీసం నాకైనా తెలియాలి కదే అంటది పారిజాతం. హారిక గారు డబ్బులకు అమ్ముడుపోయే మనిషి కాదు అని కార్తీక్ దీపతో చెప్తాడు. పారిజాతం దీపతో డాక్టర్‌ని కొనేసావా అని పారిజాతం జ్యోత్స్నతో అంటది. కార్తీక్ హారిక గారు డబ్బులకు అమ్ముడుపోయే మనిషి కాదంటాడు. భయపెట్టావా అని జ్యోత్స్నతో పారిజాతం అంటది. ఆ పని చేస్తే జ్యోత్స్నకే ఎక్కువ నష్టం అని కార్తీక్ అంటాడు. మరేం చేసేవే అంటది. వంశీ వినోద్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వంశీ అంటే వినోద్ అంటే వంశీకి నచ్చడు. కానీ ఆ విషయం పైకి చెప్పడు. ఒకరోజు వాళ్ళిద్దరూ రైస్ మిల్లులో దొంగాట ఆడుకుంటుంటే వంశీకి దొరకకూడదని వినోద్ వెళ్ళి మిషనరీలో దాక్కున్నాడు. అది వంశీ చూశాడు. మిషన్ ఆన్ చేయడానికి ఆపరేటర్ వచ్చాడు. ఏది అర్థమవుతుందా? వంశీ అక్కడి నుంచి సైలెంట్‌గా బయటకు వెళ్ళిపోయాడు. ఆపరేటర్ మిషన్ ఆన్ చేశాడు. వినోద్ ఇంకా లేడు. వినోద్‌ని వంశీ చంపలేదు. కానీ దొరికిన అవకాశాన్ని వాడుకున్నాడు. కొన్నిసార్లు అయితే గ్రాని జీవితం మన కోసమే అవకాశాలు ఇస్తుంది. అప్పుడు మనం ఏమి చేయనవసరం లేదు. వంశీలాగా సైలెంట్‌గా వెళ్ళిపోతే చాలు. జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోతాయి. నువ్వు వెళ్ళిపోతే సుమిత్ర చచ్చిపోతుంది. అదేగా నువ్వు చెప్పేది అంటది పారిజాతం. నీకంత తేలిగ్గా అది జరగదంట. అయితే ఏం చేస్తున్నావు చెప్పవే అంటది పారిజాతం. నేను ఇప్పుడు వంశీని అంటది జ్యోత్స్న. మాట్లాడడం కంటే మౌనంగా ఉంటేనే మంచిది అంటది జ్యోత్స్న. అయితే వినోద్ ఎవరు అంటది పారిజాతం. నువ్వే చూడు అంటది జ్యోత్స్న. ఏం చేస్తున్నావే అంటది పారిజాతం. తెలివితేటలతో తప్పించుకుంటుంది. అదే ఎలా అంటది పారిజాతం. ఎలాగో నీకు చెప్పను గ్రాని అంటది పారిజాతం. ఫ్రాడ్ చేసి తెలియకుండా జ్యోత్స్న రెస్టారెంట్లో ఫ్రాడ్ చేసి ఎవరికి తెలియకుండా నేను దాచిన డబ్బంతా నా వేరే అకౌంట్లో సేఫ్గా ఉంది. నేను ఇంట్లో నుంచి పోయానంటే నా కోసం వెతుకుతారు. దీప వారసురాలని చెప్పడానికి దాసు రాడు. సుమిత్రను బ్రతికించడానికి నేను రాను. అమ్మ చచ్చిపోతుంది. ఆ తర్వాత ఎలా రావాలో ఎలా ఏలాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
ఏం మాట్లాడవే అంటది పారిజాతం. కొన్నిసార్లు మన మౌనమే మంచిది అంటది జ్యోత్స్న. అక్కడి నుంచి జ్యోత్స్న వెళ్ళిపోద్ది. జ్యోత్స్న ఏం చేసినా మన దాటి పోలేదు మరదలా అంటాడు దీపతో కార్తీక్. ఎలా అంటది దీప. నేను చెప్తాక అంటాడు. ఈలో ఫోన్ వచ్చింది. కార్తీక్ బయటకు వెళ్తాడు ఫోన్ మాట్లాడడానికి. జ్యోత్స్న మాటలను ప్రవర్తనను చూస్తే భయంగా ఉంది. అటు దాసుబాబాయ్ విషయమే జ్యోత్స్నపై భయంగా ఉంది. ఆ భయమే దాసుబాబాయ్ జ్యోత్స్న ఏమైనా చేసిందా అని మనసులో దీప అనుకుంటది. ఈలోపు దాసుకి బలవంతంగా రౌడీలు భోజనం పెడతారు. మేము మంచోళం కాదు సార్, మీరు ఇలా పారిపోయారంటే ఏం చేస్తామో మాకే తెలియదు అంటాడు రౌడీ. కానీ దాసు మీరు నన్ను ఏం చేయలేర్రా అంటాడు. రౌడీ మా మేడం చెప్తే మేమేదైనా చేస్తాం అని బలవంతంగా భోజనం తినిపిస్తాడు రౌడీ. అప్పుడు ఫోన్ వచ్చింది. జ్యోత్స్న రౌడీలకి ఫోన్ చేసిద్ది. ఫోన్ రౌడీలు ఎత్తి చెప్పండి మేడం అంటారు. స్పీకర్ ఆన్ చేయండి అని జ్యోత్స్న చెప్పుద్ది. చెప్పండి మేడం అంటారు. ఫోన్ మా నాన్న ముందు పెట్టండి అంటది. పెట్టండి మేడం అంటది. నీకు తిండి పెట్టేది ఆరోగ్యం పాడవకుండా కాపాడడానికి, ఈ ఇంటికి వచ్చి నిజం చెప్పడానికా అని అంటది జ్యోత్స్న. దాసు జ్యోత్స్న నువ్వు తిండి పెట్టినా పెట్టకుండా వద్దని ఆప్ చేసిన నేను ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో. మర్చిపోతావనుకుంటే రాసి పెట్టుకో. మర్చిపోవులే. ఎందుకంటే చెప్పే మాట అలాంటిది కాబట్టి. మాట కాదు కథ. ఒక కాకి తప్పు చేసిందని దేవుడు దాన్ని శపించాడు. ఈ రాత్రి మాత్రమే నువ్వు బతుకుతావు, తెల్లారితే నువ్వు చచ్చిపోతావు అని. చావును తప్పించుకోవడానికి చాలా తెలివిగా ఆలోచించింది. నేను నిద్రపోతేనే కదా నేను చచ్చిపోయేది, నేను నిద్రపోకుండా ఉంటే అసలు రాత్రే గడవదు కదా అని అనుకుందంట. రాత్రంతా నిద్ర రాకుండా నవ్వుతుందంట. నేను ఈ లోకాన్ని తెల్లారనీయలేదు అని కాక అనుకుంటుంది. జ్యోత్స్న ఈ మాట నాకెందుకు చెప్తున్నావు అంటది. నువ్వు కూడా కాకిలాగానే ఆలోచించవు. దాసు అన్నవాడు చెప్పకపోతే ఎవరికి నిజం తెలియదు అనుకుంటున్నావా? నిజం ఉదయించే సూర్యుడు లాంటిది. నువ్వు నిద్రపోయిన మెలకుగా ఉన్నా రాత్రి కరిగిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు. ఆ కథలో కాకి చచ్చిపోతుంది, ఈ కథలో నిజం తెలిసిపోతుంది అంటాడు దాసు. నాన్న అని జ్యోత్స్న తప్పుని నేను సరిదిద్దుతాను అంటది జ్యోత్స్న. ఏ దీప జోలికి వెళ్ళొద్దు అంటాడు దాసు. ఇంకా నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటది జ్యోత్స్న. నువ్వు కూడా ఉంటాను, నువ్వు కూడా నన్ను ఆపలేవు అంటది. ఫోన్ కట్టేసది జ్యోత్స్న. దాసు అరిచేకుందుకు.